ప్రార్థన చేసి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు కడపూరం రోగినప్పుడు ఆ రాకడ సమయంలో యేసయ్య ప్రార్థనల్లో ఒక ప్రార్థనకి జవాబు రాబోతుంది. ఆ జవాబు ఏమిటి అంటే, తండ్రితో కుమారునితో మనం ఏకమైపోవటం, ఆయనలో పాలివారం అయిపోవటం, ఆయన లోనికి వెళ్ళిపోవటం, తండ్రి మనము కలిసి ఉండడం. హల్లెలూయా. ఈ భాగ్యం శరాపులకి అసలు వాగ్దానం చేయబడలా, కెరూబులకి వాగ్దానం చేయబడలా. ఒకవేళ కెరూబులకి సింహరూపమున్నా, ఎద్దు స్వరూపమున్నా, మానవ స్వరూపమున్నా, పక్షిరాజు స్వరూపమున్నా, అవి పరలోకపు దూతల్లోని చాలా బలమైన దూత గణములైన, ప్రధాన దూతలైన గబ్రియేలైన, మిఖాయేలైన, వేవేల కోట్లాది దేవదూతలైన ఎవరైనా దేవునికి వెలుపల ఉండి, దేవునికి ఎదుట ఉండి ఎప్పటికీ పరిచారకులే, ఎప్పటికీ సేవకులే. కానీ ఒక్క మానవుడు మాత్రమే దేవునిలో ఏకమవుతాడు, దేవునితో ఏకమైపోతాడు. ఓన్లీ మ్యాన్, హ్యూమన్. హల్లెలూయా. ఎప్పటికీ గబ్రియేలు దూత సమాచారం చెప్పే దూతే, మిఖాయేలు దూత యుద్ధములు చేసే దూతే. శరాపులు కెరూబులు పాడి ఆరాధించేవారే, సింహాసనాన్ని మోసేవారే, మహిమతో నిండిన వారే. 24 పెద్దలు కూర్చోవలసిందే, ఆయన ఎదురు సాగిల పడాల్సిందే, ఆ యెహోవా ఆలోచన సభలో ఉండవలసినదే. వేవేల కోట్లాది దేవదూతలు ఆవరించి ఉండవలసిందే. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు అనగా ప్రభు చేత జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచబడిన వారు, నిర్ణయించబడిన వారు, సంకల్పించబడిన వారు ఆయా నిర్ణయ కాలాల్లో భూమి మీదకి పంపబడ్డారు. ఆ పంపబడిన జనాంగం ఒక సంఘముగా దేవుడు చేసి ఆ సంఘాన్ని తనలో ఏకం చేసుకోబోతున్నాడు. ఆ సంఘాన్ని తనలో పాలివారిగా మార్చబోతున్నాడు ఆయన. నానా, నీ గురేదై ఉండాలో తెలుసా? యేసయ్య రాకడంటే నేను క్రీస్తులో పాలివారం అవటం, క్రీస్తులో కలిసిపోవటం, తండ్రిలో ఏకమైపోవటం, క్రీస్తులో అయిపోవటం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఓ దైవజనుడు పాట రాశాడు, సొంతమైపోవాలి అని, తర్వాత లీనమైపోవాలి. సిరివెళ్ళ హనోక్ గారు ఆయన దేహ దారుఢ్యంలో కొంత బలహీనుడై ఉండొచ్చు, కానీ కంఠంలో మటుకు బహాబాలవంతుడు. దేవునికి స్తోత్రం. అసలు అవసరమైతే ఆ లీడ్లలో 8, 9 స్కేల్ ఉంటే కూడా పాడతాడు. మొత్తానికి ఆ స్కేలుల్లో 7 ఉంచారు కాబట్టి 7, 8, 7 స్కేళ్ళు కదా, అంతేనా? హల్లెలూయా. అదేలే మొత్తం. హల్లెలూయా. షార్పులు గీర్పులు మొత్తం కలుపుకుంటే దేవునికి స్తోత్రం. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే కూడా పాడతాడేమో. అలాంటి గాన గంధర్వుడు లాగా ఉంటాడు. ఆయన రాశాడు పాట, క్రీస్తులో లీనమైపోవాలి, క్రీస్తులో ఏకమైపోవాలి అంటే ఒక పెద్ద గంభీర